కంప్లైంట్స్ ఏమిటి? తిన్నది అరగదండి, తేనుపులు వస్తుంటాయి, ఇంకా అప్పుడప్పుడు కడుపులో నొప్పి వస్తుందండి, రాత్రులు నిద్ర పట్టదండి. మీ వయసు ఎంత? అదే ఎంతండి, మొన్ననే 19 ఏళ్ళ 20 వచ్చిందండి. ఏమిటి? ఇది డబ్బు జబ్బు, డబ్బున్న వాళ్ళకే వస్తుంది జబ్బు. మరైతే ఎలాగండి తగ్గడం? తిండి గంటలు తగ్గించి పని గంటలు పెంచండి. మీ పేరేమిటి? లావణ్య. లావణ్య, చాలా బాగుంది. మీ అస్తవాచి మంచిదని, మిమ్మల్ని చూస్తేనే జబ్బులు తగ్గిపోతాయని మా ఫ్రెండ్స్ చెప్పారు. థ్యాంక్స్. డాక్టర్ గారు, మీ ఫీజు? 100 రూపీస్. అంతా? ఏ, మీ హోదాకి అంతస్తుకి ఆఫ్టర్ 100 రూపీస్ ఎంతండి? మీకు వచ్చేవే కాస్ట్లీ జబ్బులు కదా. అవుననుకోండి. ఇందులో వేయండి. హలో, నేనండి విజయని మాట్లాడుతున్నాను. ఓ విజయ, ఏమిటి? ఏం లేదండి, ఇంట్లో కూర్చుని బోరుగా ఉంది, ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తారేమోనని. అయితే ఓ పని చేయి, సాయంకాలం 5 గంటలకి సరాసరి ఇక్కడికి వచ్చేయి. ఇటు నుంచి ఇటు ఏ సినిమాకో షికారుకు వెళ్దాం. ఓకే? అలాగేనండి, కరెక్ట్ గా 5 గంటలకంతా అక్కడ ఉంటాను. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు, పిలుస్తాను. అక్కర్లేదు, ఏదో పని మీద ఉన్నట్టున్నారు కదా, డిస్టర్బ్ చేయొద్దు. నేను ఇక్కడ కూర్చుంటాను. అలాగే. డాక్టర్ వస్తాను, కూర్చో. పక్క తిరుగు. నమస్కారం డాక్టర్. నమస్తే, రండి. ఏమమ్మా, ఏమైంది? ఈ మందులు కొని వాడండి, 4 రోజుల తర్వాత రండి. వెరీ గుడ్. లేలే, హాయిగా రేపు నుంచి ఆడుకో. ఇంకెవరు ఉన్నారా? ఎవరు లేదు డాక్టర్, మీ మిస్సెస్. ఓ మై గాడ్, ఐ ఫర్గాటన్. విజయ, సారీ విజయ, పేషెంట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి. పర్వాలేదులేండి, సినిమాకి రేపు వెళ్తాం. బాధపడుతున్నావు కదా? అబ్బే, ఇందులో బాధపడడానికి ఏముందండి, ఇంటికి వెళ్దాం. ఎంత కావాలో తాగరా, ఇలాంటి వాళ్ళకి చాలా మంది పోయించాను. ఏంట్రా నువ్వు పోయించేది? రే, నాకంటే ఎక్కువ పోయించేవారు నువ్వు. ఈ ఊళ్ళో వాళ్ళందరికీ పోయించి 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 చివరి నేను రిక్షా తొక్కున్నాను రా. రే, నేను సవాల్ పత్తిమే. నీ రిక్షా అన్నా ఉందిరా, నాకు అది కూడా లేదు తెలుసా? అప్పన్నా ఏంటి రావా? నేనే వస్తాను. రైట్ రైట్. దేవుడా, కాకి బట్టలు వేసుంటే పెద్ద గురువేమో అనుకున్నాను. గురు, నీ పేరేంటో కానీ రేపటి నుంచి ఏరియా కాకి బట్టలు వేసుకుని రామా. ఎందుకని వేసుకుని రావద్దని అంతే. నాకు ఉన్నాయండి కాకి బట్టలేనయ్యా. ఏరే లేవా? లేవు.
కోసి ఎత్తుకున్నదా ఆగిందంతా దిగిపోయింది. ఏంటి వరగల సైరు ఆతబాకి 3 రూపాయలు 30 ఇస్తే ఏమన్నా ఇష్టమా? ఇదేంటి క్యాష్ కదా? ఎంత ఎక్స్ట్రా అవ్వట్లేదు. సీసా ఇచ్చే క్యాష్ ఇచ్చేస్తాను. ఇది క్యాష్. ఇంటికి వెళ్తానని చెప్పి మళ్ళీ వచ్చాడు నువ్వు రాలేదా దొంగనాలని? గుట్ట మారిపోయింది ఇచ్చేద్దామని. అరే ఇక్కడ ఉందన్నది. ఇప్పుడు చెప్పు, మొన్నటికి ఎంత అయింది? 3 ముప్పాలా ఎలా? 2 పాలా మొత్తం 6 రూపాయలు. అది మొత్తం 6 రూపాయలు. గుడ్ నైట్. ఉండు. ఈ డబ్బులు కావరా చెత్త కాగితాలు. అయినా డబ్బు ఉంటే నీ బోడి సారా ఎవరికి కావాలరా? హై క్లాస్ బ్రాందీ ఇసుకే తాగేవాడిని. గుడ్ నైట్. మర్యాదగా నా రిక్షా వదిలు, లేకపోతే దొంగసారి అమ్ముతున్నాను పోలీసులు చెప్పా. చెప్పండి చెప్పన్నా. ఎట్ గారు ఈడు దొంగసారి అమ్ముతున్నాయండి. ఇదిగోండి సాక్ష్యం. గురారు మీ రోజు కాకి బట్టలే వేసుకుని రండి, కోసి వద్దు. గుడ్ నైట్. విజయ, సారీ విజయ, లేట్ అయిపోయింది. సరే, భోజనానికి రండి. ఏమండి ఏమండి, ఈ న్యూస్ చూసారా? ఏమిటి విజయ? బెంగళూరులో గోల్డ్ కప్ టెన్నిస్ పోటీలట. అదే. ఆ పోటీలో మీరు పాల్గొంటున్నారా? లేదు విజయ. విజయ, నువ్వు ఇంట్లోకి అడుగుపెట్టిన వేళ విశేషం ఏమిటో కానీ నా ప్రాక్టీస్ బాగా పెరిగింది. దాంతోపాటు బాధ్యతలు కూడా పెరిగాయి. అప్పుడైతే బ్రహ్మచారిని, టెన్నిస్ ర్యాకెట్ పట్టుకుని రాకెట్లా ఎగిరిపోయేవాడిని. కానీ ఇప్పుడు ఆటలు పాటలు ఎలా కుదురుతాయి చెప్పు. అందుకనే శాశ్వతంగా టెన్నిస్ ఆటకి గుడ్ బై చెప్పేశాను.